తేజ సజ్జా కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా మిరాయ్ రిలీజ్ అయి నిన్న బుధవారంతో 13 రోజులు కంప్లీట్ అయింది. ఈ 13 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 44 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, రాయలసీమ నుంచి 10 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 8 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 4 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 3 కోట్లు, గుంటూరు నుంచి 4 కోట్లు, కృష్ణా నుంచి 4 కోట్లు, నెల్లూరు నుంచి 2 కోట్లు. టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో మిరాయి సినిమా 13 రోజుల్లో 69 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక నుంచి 8 కోట్లు గ్రాస్ వస్తే, ఇక తమిళనాడు, కేరళ అండ్ హిందీ నుంచి 18 కోట్లు గ్రాస్ వచ్చింది, మేజర్గా హిందీ నుంచి. ఇక ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికా నుంచి 30 కోట్ల గ్రాస్. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా మిరాయి సినిమా 13 రోజుల్లో 131 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. మంచి కలెక్షన్సే, కానీ హనుమాన్తో పోల్చుకుంటే తక్కువే. హనుమాన్ సినిమా టోటల్ రన్లో 300 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. అందులో సగము 150 కూడా రాలేదు, 130లో ఆగిపోయింది సినిమా. ఇక ఈరోజు గురువారం అంటే నిన్నటితోనే లాస్ట్ ఈ సినిమా కలెక్షన్స్. ఈరోజు ఇంకా ఓజీ వచ్చింది కాబట్టి ఇంకా థియేటర్లు ఇచ్చేయాలి సినిమా. ఇక ఈ 131 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 22 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణకి డిస్ట్రిబ్యూటర్లు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు 10 కోట్లకు కొంటే 22 కోట్లు వచ్చాయి. అంటే 10 కోట్లు వెనక్కి వచ్చి 12 కోట్ల లాభాలతో డబుల్ బ్లాక్ బస్టరు తెలంగాణలో. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు 4.5 కోట్లకు కొంటే ఇక్కడ 5.5 కోట్ల షేర్ వచ్చింది, 1 కోటి లాభాలు రాయలసీమలో. ఇక మిగిలిన ఆంధ్ర మొత్తానికి ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 12 కోట్లకు కొంటే ఇక్కడ వచ్చేసి మనకు 16 కోట్ల షేర్ వచ్చింది, అంటే 4 కోట్ల లాభాలతో సూపర్ హిట్ అయింది. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో మిరాయి సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 26 కోట్లకు కొంటే 13 రోజుల్లో 43 కోట్ల షేర్ వచ్చింది, అంటే 18 కోట్ల లాభాలతో సినిమా ఆల్మోస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. డబుల్ బ్లాక్ బస్టర్ కాలేదు అంతే. ఇక కర్ణాటకకి, తమిళనాడుకి, కేరళ అండ్ హిందీ కలిపి సినిమాని 5 కోట్లకు ఉంటే డిస్ట్రిబ్యూటర్లు ఇక్కడ 15 కోట్ల షేర్ వచ్చింది, అంటే 10 కోట్ల లాభాలతో డబుల్ బ్లాక్ బస్టర్ పైన లెవెల్లో. ఇక ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికాకి 5 కోట్లకు ఉంటే డిస్ట్రిబ్యూటర్లు ఇక్కడ 4.5 కోట్లకు ఉంటే ఇక్కడ 15.5 కోట్ల షేర్ వచ్చింది, అంటే 11 కోట్ల లాభాలతో ఇక్కడ డబుల్ బ్లాక్ బస్టర్. టోటల్గా మిరాయి సినిమాని డిస్ట్రిబ్యూటర్లు అన్ని ఏరియాలకు కలిపి 36 కోట్లకు కొంటే 13 రోజుల్లో వచ్చేసి 72 కోట్ల షేర్ వచ్చింది, అంటే 36 కోట్లు వెనక్కి వచ్చి మరో 36 కోట్ల లాభాలతో సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ అయింది. ఇక ఈరోజు అంటే నిన్నటితోనే సినిమా కలెక్షన్ అయిపోయింది లాస్ట్. ఈరోజు గురువారం నుంచి ఇక ఓజీ ఫీవర్ అంటుంది, థియేటర్లు కూడా ఇచ్చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక కష్టమే, 150 కష్టమే ఈ సినిమాకు. మరో ఈ వీకెండ్లో మరో 1 కోటి 2 కోట్లు రావచ్చు. ఇంకా ఇదే ఆల్మోస్ట్ ఫైనల్. సినిమా అయితే డబుల్ బ్లాక్ బస్టర్ అయింది. అది మిరాయ్ రిలీజ్ అయిన 13 రోజుల్లో 131 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 72 కోట్లు. సినిమా బడ్జెట్ 50 కోట్లు అయితే 36 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 36 కోట్లు వెనక్కి వచ్చి మరో 36 కోట్ల లాభాలతో సినిమా ఓవరాల్గా డబుల్ బ్లాక్ బస్టర్. ఓకే, బాయ్.